ఈరోజు మనం చేయబోతున్నాం ఉల్లగడ్డ ఫ్రై అండి. హోటల్‌లో దొరికే ఉల్లగడ్డ ఫ్రై మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్‌గా నేను చూపించేస్తాను. వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా బాండీలో లైట్‌గా ఆయిల్ జీలకర్ర అలాగే 2 కరివేపాకు రెబ్బలేసేసి లైట్‌గా మిక్సింగ్ చేసేసేయాలి. ఉరకలాగా బాగా వేగేంత వరకు వెయిట్ చేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు దాంట్లో వేసుకొని బాగా మిక్సింగ్ అయ్యేటట్టుగా వెయిట్ చేయాలండి. అలాగే లైట్‌గా కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా మిక్సింగ్ అవుతుందండి. బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. బాగా మీరు గెడ్డ తీసుకొని బాగా కలపెట్టేసుకోండి. ఒక 6 మినిట్స్ దాకా మొత్తం బాగా కలిపెట్టేసుకొని ఒక కలర్ వచ్చేసిందండి. ఒక కలర్ వచ్చేసిన తర్వాత ఒక రోల్ తీసుకొని రోల్లో 2 ఎండుమిర్చి వేసేసుకోండి. 2 ఎండుమిర్చి అలాగే తెల్లుల్లిపాయలు ఒక 4 అలాగే కొన్ని ధనియాలు, అలాగే మిరియాలు ఉంటాయి కదండీ! మిరియాలు కూడా కొన్ని ఒక స్పూన్ మిరియాలు కూడా తీసేసుకోండి. అలాగే జీలకర్ర వేసేసుకొని 1 స్పూన్ కారం వేసేసుకొని మొత్తం అయితే రోట్లో ఏసుకొని మంచిగా దంచేసుకోవాలండి బాగా. మెత్తగా వచ్చేటట్టు ఉండాలండి పొడి. బాగా మెత్తగా రావాలి దంచుకున్నది. పొడి చూసారండి. నేను ఎలా దంచుకున్నానో మీరు గూడా అలాగే మెత్తగా దంచేసుకోవాలండి. ఓకేనా? అలా మెత్తగా దంచేసుకున్న పొడినైతే మనం ఇందాక యెల్లో కలర్‌లో వచ్చిన ఉల్ల ఉల్లగడ్డ ఉంది గదండీ! ఆ ఉల్లగడ్డలో వేసేసుకోవాలండి. లైట్‌గా ఉల్లగడ్డలో చూసేసుకొని, లైట్‌గా మెత్తగున్నాయో చూసేసుకొని వేసుకోండి మళ్ళీ. గట్టిగా ఉంటే వద్దు. కొద్దిగా అలాగా మగ్గేంత వరకు వెయిట్ చేసేసేయండి. చూసారా? మెత్తగొచ్చింది నేను వేసేసాను అలాగా. మీరు గూడా అలా వేసేసుకొని బాగా కొద్దిగా మిక్సింగ్ పట్టండి బాగా. అంటే గరిటె తీసుకొని కలబెట్టేసుకోవాలి. అలా కలపడం చూసుకోండి. మీరు అలా ఒక 5 మినిట్స్ అలాగా కలిపెట్టేసుకుంటే బాగా కలిసిపోతుందండి. అదే సమయంలో కొద్దిగా అలా అలా కలపెట్టేసుకోండి. కలపెట్టేసుకున్న తర్వాత రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇదేనండి ఉల్లగడ్డ ఫ్రై అండి. హోటల్ స్టైల్ ఉల్లగడ్డ ఫ్రై. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకునే ఉల్లగడ్డ ఫ్రై అండి. వీడియో అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.